Welcome to Kids Learning YT6913. Let's learn, play, and grow together. ఒక చిన్న గ్రామంలో అలీబాబా అనే పేద మనిషి ఉండేవాడు. అతను ప్రతిరోజూ అడవికి వెళ్లి చెట్లు కోసి వాటిని అమ్ముతూ జీవనం సాగించేవాడు. అతని జీవితం సాధారణమే అయినా అతను మంచి మనసున్నవాడు. అతని అన్న కాసీం మాత్రం చాలా ధనవంతుడు. కాని అతనికి దయ లేదు. అతను చాలా లోభి. ఒకరోజు అలీబాబా అడవిలో చెట్లు కోస్తుండగా అకస్మాత్తుగా గుర్రాల శబ్దం వినిపించింది. భయంతో అతను ఒక పెద్ద చెట్టు వెనుక దాక్కున్నాడు. అక్కడికి 40 మంది దొంగలు వచ్చారు. వాళ్లు ఒక పెద్ద రాయి దగ్గర నిలబడి వారి నాయకుడు గట్టిగా ఓపెన్ సెసమీ అని అన్నాడు. అలా చెప్పగానే ఆ పెద్ద రాయి తలుపులా తెరుచుకుంది. అందరూ లోపలికి వెళ్లిపోయారు. కొంతసేపటి తరువాత వారు బయటకు వచ్చి మళ్లీ అదే మాట చెప్పి తలుపు మూసుకున్నారు. వారు వెళ్లిపోయాక అలీబాబా ఆశ్చర్యంతో ఆ రాయి దగ్గరకు వెళ్లి ధైర్యంగా ఓపెన్ సెసమీ అని అన్నాడు. వెంటనే తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్లిన అలీబాబా అక్కడ ఉన్న బంగారం, వెండి, వజ్రాలు చూసి ఆశ్చర్యపోయాడు. అంతటి ఖజానా అతను ఎప్పుడూ చూడలేదు. కాని అతను లోభపడకుండా కొద్దిగా మాత్రమే తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చాక తన భార్యకు ఈ విషయం చెప్పాడు. వారు సంతోషంగా జీవించడం ప్రారంభించారు. కాని ఈ విషయం కాసీం చెవిలో పడింది. అతను వెంటనే అలీబాబాను బలవంతంగా అడిగి గుహ రహస్యాన్ని తెలుసుకున్నాడు. మరుసటి రోజు కాసీం గుహ దగ్గరకు వెళ్లి ఓపెన్ సెసమీ అని చెప్పి లోపలికి వెళ్లాడు. అక్కడ ఉన్న అపారమైన ధనాన్ని చూసి అతను చాలా లోభపడ్డాడు. ఎంత ఎక్కువగా తీసుకెళ్లాలో అనుకుంటూ ఉండగా బయటకు రావాల్సిన సమయం వచ్చింది. కాని అతను ఆ మంత్రం మాట మర్చిపోయాడు. భయంతో అల్లాడుతుండగా అప్పుడే దొంగలు అక్కడికి వచ్చారు. కాసీం గుహలో ఉన్నాడని చూసి అతన్ని పట్టుకున్నారు. కొంతకాలం తర్వాత కాసీం కనిపించకపోవడంతో అలీబాబా ఆందోళన చెందాడు. చివరికి అతనికి జరిగిన విషయం తెలుసుకున్నాడు. కాని దొంగలు ఇప్పుడు అలీబాబాను వెతకడం ప్రారంభించారు. ఒకరోజు ఆ దొంగల నాయకుడు వ్యాపారి వేషంలో అలీబాబా ఇంటికి వచ్చాడు. అతనితో పాటు అనేక ఆయిల్ బారెల్స్ కూడా తెచ్చాడు. కాని వాటిలో నూనె కాదు. దొంగలే దాక్కున్నారు. వారు రాత్రి సమయానికి బయటకు వచ్చి అలీబాబాను చంపాలని ప్లాన్ చేశారు. అయితే అలీబాబా ఇంట్లో పనిచేసే మార్జియానా అనే తెలివైన సేవకురాలు ఈ విషయం గమనించింది. ఆమెకు ఏదో అనుమానం వచ్చింది. ఒక్కో బారెల్ దగ్గరకు వెళ్లి చూసింది. అందులో దొంగలు ఉన్నారని అర్థమైంది. వెంటనే ఆమె ఒక తెలివైన ప్లాన్ వేసింది. ఆమె వేడి నూనె తీసుకుని ప్రతి బారెల్లో పోసింది. అందులో దాక్కున్న దొంగలంతా చనిపోయారు. ఇలా ఆమె తన యజమాని ప్రాణాలను కాపాడింది. తర్వాత నాయకుడు బయటకు వచ్చి తన ప్లాన్ ఫెయిల్ అయిందని గ్రహించి అక్కడి నుంచి పారిపోయాడు. అలీబాబా ఈ విషయం తెలుసుకుని మార్జియానా ధైర్యానికి, తెలివికి ఎంతో ఆనందపడ్డాడు. ఆమెను తన కుటుంబ సభ్యురాలిగా గౌరవించాడు. ఇక నుంచి వారు సంతోషంగా జీవించారు. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, లోభం మనిషిని నాశనం చేస్తుంది. కానీ తెలివి, ధైర్యం మన జీవితాన్ని కాపాడుతాయి.